హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు. వీళ్ళేంటి సూట్ కేసు బ్యాగులు మళ్ళీ ఏదైనా ఊరు వెళ్తున్నారా అనుకుంటున్నారా? కరెక్టేనండి. మేము ఊరు అయితే వెళ్తున్నాము. ఏ ఊరంటే హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మా పిల్లలది అయితే డ్రామా జరుగుతుంది. దానికైతే మా హస్బెండ్ చెర్రిగాడి మ్యూజిక్ వాయిస్తున్నారు. ఇంకా దానికోసం అయితే మేము హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫారంలో ఉందండి. మేమైతే ఇటు చివరకున్నాం 10వ నెంబర్ ప్లాట్ఫారము. ఇంకా ఆ సూట్ కేసు అయితే లాక్కుంటా ఫస్ట్ ప్లాట్ఫారం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. మా హస్బెండ్ అయితే ముందు వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ప్యాడ్ బ్యాగ్ ఒకటే ఉంది. ఇంకా దేవుడి దయ వల్ల డ్రమ్స్ బ్యాగులు అయితే లేవు. అంటే డ్రమ్స్ ఉన్నాయి, బ్యాగులు అయితే పొద్దున్నే మార్నింగ్ కాలేజ్ పిల్లలకి అప్పచెప్పేసాం. వాళ్ళు అటు నుండి తెస్తారు. మేమైతే 3 రోజులు సరిపడా బట్టలు అయితే సూట్ కేసులో పెట్టుకొని ఓన్లీ అది ఒక్కటే తీసుకెళ్తున్నాం. మా చెరిగారు చూసాడా ఎంత సంతోషంగా ఉన్నాడో. ఊర్లో అంటే వాడికి ఎక్కలేని సంతోషం వచ్చింది. అందులో ట్రైన్ జర్నీ అంటే ఇంకా మామూలు విషయం కాదు. ట్రైన్లో అన్నీ వస్తూ ఉంటాయి కదండి, అవన్నీ తినడం అంటే వాడికి చాలా ఇష్టము. ఇంకా మేము దిగేటప్పటికైతే ప్లాట్ఫారం మీద ట్రైన్ రెడీగా ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా, హైదరాబాద్ టు లింగంపల్లి ట్రైను. ఇంకా ట్రైన్ అయితే రెడీగా ఉంది. మా కాలేజ్ పిల్లలు కూడా మేము వెళ్ళేటప్పటికి రెడీగా ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు మా గురించి. ఇంకా అక్కడ స్టేషన్లో అయితే అందరూ మీట్ అయిపోయాము. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ట్రైన్ ఎక్కంగానే మా చెర్రిగాడు అయితే విండో సీట్ ఎత్తుక్కొని వాడైతే కూర్చుండిపోయాడు. ఇంకా ఎదరొక విండో సీట్ ఉంటే నేను కూడా అక్కడ సెటిల్ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే ట్రైన్ ఇంకా బయలుదేరలేదని అటు ఇటు అయితే తిరుగుతున్నారు. ఇంకా ఎట్టకేలకి ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. లగేజ్ అయితే పెట్టామా లేదా అని ఒకసారి రీచెక్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా అలాగా ట్రైన్ అయితే కొంచెం స్పీడ్ అయితే పెరిగింది. ఇంకా మన విజయవాడకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాము. కొంతసేపు నేచర్ని ఎంజాయ్ చేశాక నేనైతే ఫ్రూట్స్ తీసుకెళ్ళాను కొంచెం బౌల్లో చెర్రీకి. ఇంకా బౌల్ తీసుకొని చెర్రీ ఫ్రూట్స్ అయితే తింటున్నాడు. ఇంకా ఇంకొక బాబాయ్ అయితే పూతరేకులు తెచ్చాడండి. పూతరేకులు అయితే ఇచ్చాడు. ఇంకా నేను ఒకటి చెర్రీ ఒకటి తీసుకొని ఆ పూతరేకులు అయితే తినేసాము. ఈలోపు చెరిగాడు ఒక సమోసా అయితే సైడ్ చేసేసాడు. ఆ సమోసా తినేస్తున్నాడు నాకు తెలియకుండా. మేము ఇవి తింటా ఉండగానే ఇంకో బాబాయ్ అయితే ఇదిగోండి ఇది తీసుకొని వచ్చాడు. చూస్తున్నారు కదా, గుర్తుపట్టారా? గుర్తుపట్టే ఉంటారులేండి. తాటి తాండ్రండి. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళేవాళ్ళం కదా. నాకు ఇది చూడగానే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. కానీ కొంచెం నోట్లో పెట్టుకున్న నోరంతా చేదుగా అనిపించింది. అస్సలు తినలేకపోయాను. ఇంకా అలా స్నాక్స్ అయితే తినేసి ఎంజాయ్ చేసాము. మామూలుగా జనరల్గా అయితే మేము ముగ్గురమే వెళ్తాము, కానీ 23 మెంబర్స్ వెళ్ళామండి ఈసారి హైదరాబాద్. అసలు ఆ ట్రైన్లో అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాము. ఇంకా కొంతసేపు స్నాక్స్ అయ్యి తిన్నాక మేమందరం డంషరాలు ఆడామండి. అదేనండి సినిమా పేర్లు. అలాగా ఒక్కొక్కరు సైగ చేస్తే సినిమా పేర్లు ఏంటో కనిపెట్టాలి. 2 గ్రూపులుగా విడిపోయి ఈ గేమ్ అయితే ఆడాము. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ ట్రిప్పు.
అయితే ఆడుకొని అలసిపోయాము. ఇంకా ఫుడ్ తినాల్సిన టైం అయితే వచ్చేసింది. కాలేజ్ పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ అయితే తీసుకొనొచ్చారు. నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదండి. నాకైతే కుదరలేదు. కొంచెం ఆ మార్నింగ్ అంతా వేరే పని మీద అయితే బయటికెళ్ళాల్సొచ్చింది. అందుకే నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు. పాపం కాలేజ్ పిల్లలే తెచ్చారు. చూస్తున్నారు కదా! చాలా ఐటెమ్స్ తెచ్చారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా అసలు చాలా ఐటెమ్స్ తెచ్చారు. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. ఇంకా చాలా సేపయితే కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా అలాగ టైం అయితే గడిచిపోయింది. ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క 2 బ్యాగ్స్ పట్టుకొని లగేజ్ అంతా జాగ్రత్తగా పట్టుకొని ఇంకా స్టేషన్‌లో దిగిపోయాము. ఒకసారి మళ్ళీ మొత్తం లగేజ్ రీచెక్ చేసుకుంటున్నారు వచ్చిందా లేదా అని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం 23, 24 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇంకా స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిపోయాము. నైట్ 10:30 అలా అయ్యింది మేము దిగేటప్పటికి. స్టేషన్ నుంచి బయటకైతే వెళ్ళిపోయాము. మాకు లకడీ కపూర్‌లో ఇచ్చారండి అకామిడేషను. మేమైతే సికింద్రాబాద్ స్టేషన్